హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఉన్నట్టా లేనట్టా? తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా మారిన ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ సినిమా డ్రాగన్ ఇప్పుడు ఉందో లేదో అనే ప్రశ్నలో మిగిలింది. ఈ సినిమాను మైత్రేయి మూవీ మేకర్స్ వారు భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మైత్రేయి నిర్మాతల్లో ఒకరు గొప్పగా ఎలివేషన్ కూడా ఇచ్చారు. దాంతో ఆ సినిమా గురించి అంచనాలు నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయాయి. ఆ క్రమంలో ఎన్టీఆర్ నీల్ సినిమా గురించి ఆసక్తి పెరిగిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మైత్రేయి నిర్మాతల్లో ఒకరు మాట్లాడుతూ తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని, ఆ ప్రాజెక్ట్ విషయంలో అంతా ఎన్టీఆర్ నిర్ణయమే అని, ఆయనకు కథ నచ్చి ప్రశాంత్ నీల్ తో సినిమా చేద్దామన్నారని, కేజీఎఫ్ సినిమా అంత బాగా ఈ సినిమా కూడా ఆడుతుందని తారక్ విశ్వాసంగా ఉన్నారని తెలిపారు. అలా డ్రాగన్ సినిమాపై ఎన్నో హోప్స్ పెంచుతున్నారు మైత్రేయి మూవీ మేకర్స్. అలాంటి టాప్ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఆగిపోయిందని, ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ మధ్య కథ సన్నివేశాల విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయని, దాంతో ఈ సినిమా ముందుకు సాగుతుందో లేదో అని ప్రశ్నలో ఉందని తెలుస్తోంది. ఇక ఈ విషయంలో ఎంతవరకు నిజముందో కొంచెం వెయిట్ చేసి చూడాలి. అయితే ఈ రూమర్లను తారక్ అభిమానులు ఖండిస్తున్నారు. నీల్ తారక్ సినిమా డ్రాగన్ విషయంలో వస్తున్న రూమర్స్ అన్ని తప్పని, ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ చివరి వారంలో కానీ నవంబర్ తొలి వారంలో కానీ షెడ్యూల్ కానుందని, అక్కడి నుంచి 3 నెలలు కంటిన్యూస్ గా షెడ్యూల్ ఉంటుందని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం తారక్ తనను తాను మార్చుకుంటున్నారని, నెక్స్ట్ లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుందని తారక్ అభిమానులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ మీద అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, అసలు ఉంటుందా లేదా అనే దానిపై మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.